తెలంగాణలో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. జనం పరిస్థితి ఇలా ఉంటే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వన్యప్రాణులకు, క్రూర మృగాలకు నిలయమైన హైదరాబాద్ జూ పార్క్ లో వేసవి తాపం నుంచి పులులు, సింహాలను ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం శీతల వాతావరణంలో పులుల్ని ఉంచేందుకు ఎండ తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు జూ అధికారులు. జూ పార్క్ లో 5 తెల్ల పులుల కోసం కూలర్స్ ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బాణుడి ప్రతాపానికి సామాన్య ప్రజలే కాదు వన్యప్రాణులు కూడా విలవిలవాడిపోతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల్ని సంరక్షించేందుకు, వాటిని జాగ్రత్తగా చూసుకునేందుకు, వాటికి శీతల ఉష్ణోగ్రతలో ఉంచేందుకు కూడా హైదరాబాద్ జూ పార్క్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రతి సమ్మర్లో కూడా అటు జూ పార్క్లో ఉండే వివిధ రకాల సంబంధించిన వన్యప్రాణులకు సంబంధించి కూడా జాగ్రత్తగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ వేసవి కూడా ఇటు జూ పార్క్లో ఉన్న పులులకు సంబంధించి కూడా వాటిని రక్షణ ఇచ్చేందుకు అధిక ఉష్ణోగ్రతలు కూడా వాటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఎలాంటివి లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మనం హైదరాబాద్లోని జూ పార్క్లో తెల్ల పులులు 5 ఉండగా మిగతా సంబంధించిన ఎల్లో సంబంధించిన ఒక 4 ఉన్నట్లుగా ప్రస్తుతానికి అయితే జూ పార్క్ నిలబడి చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతానికైతే కూలర్ని ఏర్పాటు చేసి వాటికి శీతల ఉష్ణోగ్రతలో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గడిచిన కొన్నేళ్లుగా వేసవి సంబంధించి కూడా ప్రతిసారి వీటిని సాకేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది, బయట ఉష్ణోగ్రతలు కూడా అధిక నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ జూ పార్క్లోని పులుల సంరక్షణ సంబంధించి ఎట్లా చూసుకుంటారు ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం చాలా ఉంది. సమ్మర్ అరేంజ్మెంట్ భాగంగా కూలర్స్ కానీ, కస్కస్ తట్టెలు కానీ, ఇంకో గోనె సంచులు కానీ ఎప్పటికప్పుడు ప్రతి 2 అవర్స్కి ఒకసారి మేము స్ప్రింక్లింగ్ చేస్తూ జంతువుల కూలింగ్ కోసం మేము చేస్తున్నాం. ఇంకా సపరేట్గా వాటర్లో గ్లూకోండి కానీ ఇటువంటివి చేస్తూ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మేము దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ చూస్తుంటూ ఉంటాండి. మొత్తం నెహ్రూ జూ పార్క్లో ఎన్ని పుల్లు ఉంటాయి? తెల్ల పుల్లు ఎన్ని ఉంటాయి, ఇతర రకాల సంబంధించిన పుల్లు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నా టైగర్ మోడ్ సెక్షన్లో అయితే ఇప్పుడు నా దగ్గర 5 వైట్ టైగర్స్ ఉన్నాయి, 4 ఎల్లో టైగర్స్ ఉన్నాయండి. అటన్నిటి సంరక్షకులు నేనే చూస్తుంటాం. నా కింద పిల్లలు ఉంటారు, అందరం కలిసి చూస్తున్నాం. ప్రతిరోజు రాగానే జాగ్రత్త వాటిని గమనించి తిన్నాయా లేదా చూస్తుంటాం. ఈ మార్నింగ్ చికెన్ ఇస్తాం, పాలు ఇస్తాం. ఈవినింగ్ 6 to 8 kgs దాకా బీఫ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అంటే డే మొత్తం వీటిని ఎట్లా కేర్ చేస్తుంటారు? డే అంతా మీరు ఉంటారు కదా, నైట్ టైంలో వీటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎట్లా కేర్ చేస్తారు ఏంటి? నైట్లో కూడా మా సిబ్బంది కొందరు ఉంటారండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే క్వార్టర్స్లో కూడా మా సిబ్బంది ఉంటారు. మాకు నైట్లో కూడా కొందరు నైట్ డ్యూటీ కూడా చేసుకుంటారు. ఏదైనా ఆవాజ్ వచ్చి సౌండ్ వచ్చినా కానీ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మా ఊరు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎనీ టైం కూలర్ నడుస్తూనే ఉంటాయి. ఒక్కసారి మన విదర్శలో గమనిస్తే చాలా కూల్గా ఉంది. బయట 38 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైతే ప్రస్తుతం ఈ పులులు కొంత ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతం చూసుకుంటే కూడా చాలా శీతల వాతావరణం కనిపిస్తుంది. ఇట్లనే ఈ 3 నెలల పాటు వీటిని మెయింటైన్ చేస్తూ పులులకు చాలా జాగ్రత్తగా సంరక్షించే విధంగా జూ పార్క్ నిర్వాహకులు కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక వీటికి సంబంధించి వైద్య పరీక్షలు కావచ్చు, రెగ్యులర్ అన్ని మెనూ ఏ విధంగా ఉంటుందో వాటిని మానిటరింగ్ చేస్తూ కొంత సమ్మర్లో కూడా వీటిని కొంత జాగ్రత్తగా కేర్ చేసి వాటిని టేక్ చేసే విధంగా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, బాణుడి ప్రతాపానికి సామాన్య ప్రజలు కొంత ఏసీలు చల్లద్రవాలతో ఉపశమనం పొందితే ఇక మాటలు రాని మూగ జీవాలకు సంబంధించి కూడా వాటిని మనుషుల కంటే చాలా జాగ్రత్తగా చూసుకునేందుకు జూ పార్క్ నిర్వాహకులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ 3 నెలల పాటు వాటికి చాలా జాగ్రత్తగా ఎక్కడ వాటికి ఇబ్బంది కలగకుండా శీతల వాతావరణంలో ఉంచే విధంగా నిత్యం కూలర్లు రన్ అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు అయితే ఈ హైదరాబాద్ జూ పార్క్లో తీసుకోవడం జరిగింది. కెమెరాపర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 TV, హైదరాబాద్ జూ పార్క్ నుంచి. వేసవి తాపం నుంచి తెల్ల పులుల్ని ఎలా సంరక్షిస్తున్నారో ఎల్లో పులులకు సైతం ప్రత్యేక కూలర్లు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు.
మనుషుల కంటే చాలా జాగ్రత్తగా హైదరాబాద్ జూ పార్కుల్లో వన్యప్రాణులకి చాలా కేర్ చేస్తూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందాక మనం క్లోజ్డ్ సంబంధించిన మార్కెట్లో ఉన్న 5 పులను చూసాం కదా. ప్రస్తుతానికి అయితే ఓపెన్ సంబంధించిన ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడంతా ఎల్లో సంబంధించిన పులులు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం వాటికి సంబంధించి ఇవంతా కూడా ఓపెన్గా ఉంటూ ఉంటాయి. ఇక్కడ వీటికి సంబంధించి ప్రత్యేక ఆలన పాలన చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా నీట్గా ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఓపెన్గా ఏర్పాటు చేస్తారు. ఇక ప్రతి కాలంలో ఏడాదిలో 3.5 రోజులకు సంబంధించి కూడా శీతాకాలం ఎండాకాలంతో పాటు ఇటు వేసవి కాలం ఉంటుంది. కాబట్టి మిగతా 2 కాలాలతో పోల్చుకుంటే వేసవి కాలంలో కొంత మనిషితో పోల్చుకుంటే వన్యప్రాణులకు సంబంధించి కొంత విలువిల్లాడుతాయి. అవి చాలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాటికి చాలా కేర్గా జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నాం. ఇంకా మరొక 2 నెలల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో 40 డిగ్రీల మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జూ పార్కులో ఉండే ఈ 9కి సంబంధించిన పులులను చాలా జాగ్రత్తగా ఇందాక చూసిన తెల్ల పులులతో పాటు ప్రస్తుతం చూసిన ఎల్లో టైగర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఓపెన్గా వీటిని ఏర్పాటు చేసి అవి తిరిగే విధంగా ఆడుకునే విధంగా అవి బయటకు వచ్చి కొంత కాలక్షేపం చేసే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రస్తుతం విధంగా చూసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాటికి ఉదయం వేళల్లో డైట్తో పాటు వాటికి సంబంధించిన మెనూ ఏదైతుందో ఆ తర్వాత కూడా 2-3 గంటలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఇలా వాటర్తో పైప్తో వాటర్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. అవి సేదయుక్త దృశ్యాలు చూసుకోవచ్చు. మనమైతే ఎండ తీవ్రతకు సంబంధించి కొంత చల్ల నీరు తీసుకుంటే ఎంత ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా పుల్లు కూడా ఎవరైతే ఇది సిబ్బంది ఉంటారో సిబ్బంది నీళ్లను స్ప్రెడ్ చేసినప్పుడు కూడా చాలా సరదాగా కొంత సేదయుతున్న దృశ్యాలు కూడా మనమైతే చూసుకోవచ్చు. చాలా ఎందుకంటే ఇప్పటికే మనం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 39 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ సింహాలు పుల్లకు సంబంధించి ఎక్కడైతే ఓపెన్ మార్కెట్లు ఉంటాయో వాటికి సంబంధించి కూడా ప్రాంతాల్లో కొంత అధిక ఉష్ణోగ్రతలు. ప్రస్తుతం ఇందాక చూసింది ఓపెన్గా మొత్తం క్లోజ్ చేసింది. ప్రస్తుతం మనం ఓపెన్ చేసిన మార్కెట్లు ఉన్నాం కాబట్టి అవి టెంపరేచర్ తగ్గట్టుగా ప్రతి 2 గంటలకు ఒకసారి రావడం, వాటిని మానిటరింగ్ చేయడం, అవి ఏం చేస్తున్నాయి, కొంత ఇబ్బంది పడుతున్నాయి ఇలా చూసుకుంటూ ఇలా వాటర్ నిత్యం చల్లే ప్రయత్నం కూడా హైదరాబాద్ జూ పార్క్ సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. వీటితో కాకుండా సింహాలకు సంబంధించి కూడా కేవలం వన్యప్రాణికి సంబంధించిన క్రూర మృగాలే కాకుండా వివిధ రకాలకు సంబంధించిన అడవి కుక్కలు కావచ్చు, ఇట్లా రకరకాలకు సంబంధించిన అవన్నిటి కూడా వాటికి కేర్ తీసుకుంటూ అంతే విధంగా ముఖ్యంగా క్రూర మృగాలకు సంబంధించి ఎట్లయితే కూలర్ని ఏర్పాటు చేశారో వాటికి మిగతా జంతువులకు సంబంధించి కావచ్చు మిగతా జాతులకు సంబంధించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఈ 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా ప్రస్తుతానికైతే ఈ మృగాలని వన్యప్రాణికి సంబంధించిన జంతువులను కూడా చాలా జాగ్రత్త చూసుకునే ప్రయత్నం అయితే హైదరాబాద్ జూ పార్క్లో ఇక్కడ జూ పార్క్ నిర్వాహకులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరాస్ పృథ్వీతో కలిసి కిరణ్, 10 హైదరాబాద్ జూ పార్క్ నుంచి. హైదరాబాద్ జూ పార్క్ లో ఉన్న 11 సింహాల కోసం అధికారులు ప్రత్యేక కూలర్లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ జూ పార్కులో పులులకు ఎంత కేర్ తీసుకుంటున్నారో సింహాలకు కూడా అంతే కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే మనం సింహాలు కేర్ టేకింగ్ చేస్తున్న మార్కెట్లో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. గడిచిన కొద్ది రోజుల నుంచి కొంత ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిని సామాన్య మానవుడి కంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా చాలా జాగ్రత్తగా ఇటు క్రూర మృగాలకు సంబంధించి కూడా చాలా కేర్గా జాగ్రత్త తీసుకుంటుంది హైదరాబాద్లోని జూ పార్క్ సంబంధించిన సిబ్బంది. విజువల్ చూసుకోవచ్చు. గడిచిన కొన్నేళ్లుగా ఎండ తీవ్రత పెరుగుతుంది, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సామాన్య మానవుడే వెలువెల ఆడిపోతున్న నేపథ్యంలో ఇక అగమూషవం తెలియని మాటలు రాని కనీసం ఎలాంటి హావభావాలు వ్యక్తం చేయని మూగజీవాలు వన్యప్రాణులకు సంబంధించి కూడా వాటిని చాలా కేర్గా జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రతి ఏడాది వేసవి సందర్భంగా వేసవి కాలంలో 3.5 నెలల పాటు కూడా వాటికి చాలా కేర్గా జాగ్రత్తగా రక్షణ చర్యలు తీసుకుంటూ కంటికి రెప్పలా గత కాలంలో ఎట్లయితే జాగ్రత్త తీసుకుంటారో ఈ సమ్మర్లో కొంత అధిక కేర్ తీసుకుంటూ వాటి నిర్వహణ కావచ్చు, ఆలనా పాలన చూసుకునే ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ జూ పార్క్లో మనకి దర్శనమిస్తున్నాయి. ఇందాక మనం చూసుకున్నప్పుడు తెల్లపులతో పాటు ఎల్లో సంబంధించిన టైగర్లు ఏవైతే ఉన్నాయో టైగర్తో పాటు సింహాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ జూ పార్క్లో 9 సింహాలు ఉన్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా చాలా ఆలనా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి కాలానికి సంబంధించి కూడా క్రూర మృగాలకు సంబంధించి ఎట్లా కేర్ చేస్తారు, వాటి ఆలనా పాలన ఎట్లా ఉంటుంది, వేసవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాటిని ఎట్లా చూస్తారు? గుల్కోండి చేస్తారు సార్. ఆ తుంగకు నీళ్ళు కొడతాము, మస్కిటో క్యారీ బ్యాగులకు వాటర్ కొడతాం సార్.
ఇంకా వీటికి బాగానే అంతా మంచి తడి మొత్తం. జూ పార్కులో ఎన్ని సింహాలు ఉన్నాయి? 9 ఉన్నాయి సార్. ఈడ లైన్ సపరే 9 ఉన్నాయి సార్. వాటికి ఎట్లా ఉంటుంది మెనూ కావచ్చు, ఫుడ్ ఎట్లా ఉంటుంది? సమ్మర్ మామూలుగా వేరే కాలాలతో పోల్చుకుంటే సమ్మర్లో వాటికి మెనూ ఎట్లా ఉంటుంది? ఆహార సంబంధించిన ఎట్లా ఉంటుంది టేకింగ్? కూల్ ఫుడ్ వేస్తాం సార్. కొంచెం సమ్మర్లో అయితే, చలికాలంలో అయితే జర హీట్ వేస్తాం సార్. ఇప్పుడు ఈ పాలు ఉదయం పాలు పోస్తాం సార్, 1/2 లీటర్. గుడ్డు చికెన్ వేస్తాం, 1/2 కేజీ. గుడ్లు కూడా వేస్తాం సార్, 1 గుడ్డు. సాయంత్రం ఎట్లా ఉంటుంది మెనూ? సాయంత్రము మేల్కు 8 కేజీస్ వేస్తాం సార్, ఫీమేల్కు 7 కేజీస్ బీఫ్ వేస్తాం సార్. మెయిల్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ ఎన్ని ఉన్నాయి సింహాలు? మేలు 2 ఉన్నాయి సార్, ఫీమేల్ 7 ఉన్నాయి సార్. అంటే వీటితో కాకుండా ఓన్లీ క్రూరమృగాలు కాకుండా మిగతా సంబంధించిన జంతువులకు సంబంధించి ఎండాకాలంలో వాటికి ఎట్లా కేర్ చేస్తారు? ఏనుగు కావచ్చు, గుడ్డగుబ్బలు కావచ్చు, కొంత అడవి కుక్కలు కావచ్చు, వీటికి ఎట్లా కేర్ చేస్తారు వాటిని టేకింగ్? సేమ్ ఇట్లే సార్. కూలర్ పెడతాం సార్, అది ఇట్లా బీఫ్ కూడా వేస్తాం సార్. కూల్ ఫుడ్ వేస్తాం సార్, గురికొండి వేస్తాము, అంతా వేస్తాం. ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు, ప్రతి ఏడాది సమ్మర్లో 3.5 నెలల పాటు కూడా చాలా కేర్గా జాగ్రత్తగా సింహాలు, పులులతో పాటు వివిధ రకాల సంబంధించిన వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా జాగ్రత్తగా ఎండ వేడి నుంచి తట్టుకునే విధంగా శీతల ఉష్ణోగ్రతలో వాటిని ఉంచేందుకు ప్రస్తుతానికైతే కూలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్న సింహాలకు సంబంధించి ఇందులో 2 మగవి కాగా మిగతా మొత్తం కూడా ఆడవి ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాటి కేటాయించిన బార్కెట్లో మాత్రమే 1 సేదీరుతుంది. మిగతా 8 కూడా బయట ప్రస్తుతానికైతే వాటి అన్ని కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాటికి సమయానంగా అనుసారంగా గ్లూకోజ్ వాటర్తో పాటు తాగేందుకు నీరుతో పాటు తినేందుకు రకరకాల సంబంధించిన ఫుడ్ను కూడా అందించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటల పాటు వాటిని చాలా కేర్గా, ఎందుకంటే మిగతా రోజులతో పోల్చుకుంటే ఎండాకాలంలో కొంత కేర్ ఎక్కువ తీసుకొని జాగ్రత్తగా వాటికి సపరీలు చేసే విధంగా హైదరాబాద్ జూ పార్క్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్ జూ పార్క్ నుంచి.